హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీరామ్. మనం చదువుకోబోయే బుక్ రామ్తా మాస్టర్. విశ్వంలోని గురువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. రామ్తా మాస్టర్ గారికి నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అప్పటి నుంచి పరిస్థితులకు అనుగుణ్యంగా కొనసాగిన మానవ పరిణామ ప్రక్రియ 150 లక్షల సంవత్సరాలకు మించి సాగిన తర్వాతే ఇప్పుడున్న మీ శరీరాల వంటి స్త్రీ పురుష స్వరూపాల నిర్మాణ పరిణతి అందుకుంది. నూతన యవ్వనమే మీ శరీరాలకు ఇప్పుడుంది. నిటారుగా మనిషి నిలబడినప్పటి నుంచి, వేగ పరీక్షకు తట్టుకొని నించున్నప్పటి నుంచి కేవలం 150 లక్షల సంవత్సరాలు మాత్రమే కదా గడిచాయి. కానీ కాంతి దేహదారులుగా మీరు ఎప్పుడూ ఉండే ఉన్నారు కదా. ధ్యాన వశిష్టమైన ఆలోచన ప్రారంభమైన తొలి క్షణాన్ని మీరు కాలాన్ని గణించే పద్ధతిలో ఎవరు మాత్రం లెక్కగట్టి గుర్తించగలుగుతారు? అసాధ్యం. గణితం అది. నిజానికి కాలం అన్నదే లేదు కనుక అతి ప్రాచీనులే మీరు. మీ పద్ధతిలోనే చెప్పుకుంటే అనేక కోట్ల సంవత్సరాలకు ముందే ఆలోచనను విద్యుదయస్కాంత క్షేత్ర సాంద్ర పరిధుల వరకు మీరు తగ్గించగలిగారు. ఆ అయస్కాంత క్షేత్ర సాంద్రతను మరింత అన్యూహంగా తగ్గించి పదార్థపు సాంద్రతను తీసుకువచ్చే సాహసకృత్యానికి మరెన్నో కోట్ల సంవత్సరాల కాలం మీకు పట్టింది. కానుక లెక్కలేనన్ని సంవత్సరాల వ్యవధి తర్వాతే ఆలోచన ప్రాణాన్ని పోసుకొని భౌతిక సాంద్రత మానవ స్వరూపాన్ని సంతరించుకుంది. ఈ జగత్తలాన్ని అంతా మీరే సృష్టించారు కనుక మీరే ఉండకపోతే దీనికి ఏ వాస్తవ స్వరూపము ఉండేది కాదు. జంతువులంటే మీకు ఎంత ప్రేమ ఉంది. మీ దివ్య శ్వాసే ఆ జంతువుల్లో ప్రాణంగా ఉంటుంది. వాటి సృష్టికర్తలు స్వయంగా మీరే. ఎంతో అపురూపంగా పువ్వులను మీరు ప్రేమిస్తూ ఉన్నారు. మీ దివ్య సౌందర్యమే ఆ పువ్వుల్లో నిండి ఉంటుంది. జీవితం సర్వస్వంలోని ఈ సౌందర్యమే ఉంది. ఈ జగత్కి కారణం మీరే. ఎవరు మీరు? అతి మహిమాన్వితమైన దేవుళ్లే మీరు. మహాకాంతి దేహదారులే మీరు. జీవ సర్వస్వ సృష్టికర్తలే మీరు. అనంత విస్తృత పర్యాప్తమైన ఆలోచనే మీరు. సృజనాత్మక పదార్థ రూపంలో బహు సంక్షిప్తీకరించబడి ఉన్న ఆలోచనే మీరు. మానవ స్వరూపాలను ధరించి ఉన్న అనంతులే మీరు. ఆలోచనను అనంతంగా శాశ్వతంగా మానవ రూపంతో కొనసాగించడానికి ఉద్యమించిన మహాదైవమే మీరు. మాస్టర్, మీరు బోధిస్తున్న విషయాలన్నింటిలో నేర్చుకోవాలా నేర్చుకోకూడదు అనే విషయాన్ని గురించిన ఏ నిర్ణయాన్ని తీసుకోలేని పరిస్థితుల్లో నేను ఇప్పుడు ఉన్నాను. మీ మాటలు వింటూ ఉంటే ఎంతో సంతోషం కలుగుతుంది. అయినా మీరు చెబుతున్నది అసత్యమేమో అన్న సంశయం కూడా నాలో కలుగుతుంది. నా సంశయ నివృత్తి చేయగల ఏ రుజువు అయినా చూపించగలరా? రామ్తా, నేను ఏ రుజువును మీకు చూపించలేను. అసత్యం అంటే ఏమిటనుకుంటున్నారో మీరు చెప్పండి, విందాం. మాస్టర్, అసత్యం అంటేనా? మీ సంగతే గమనించండి. సృష్టి ఎలా ప్రారంభమైందో వర్ణించి చెప్తున్న మీ మాటల కేసెట్ని నేను ఈ మధ్య విన్నాను. వినడానికి ఎంతో బాగానే ఉందది. ఎంతో విపులంగానే మీరు సృష్టిని వర్ణించి చెప్పారు. మరి కొందరి వర్ణనల కన్నా ఎంతో బాగుంది మీ వర్ణన. మీరు వర్ణించిన విధంగానే సృష్టి జరిగి ఉంటుందని నమ్మాలని నాకు కూడా అనిపించింది. అయినా ఎందుకో నాకు ఆ నమ్మకం కలగటం లేదు. రామ్తా, మరి సృష్టి ఎలా జరిగిందంటారు? మాస్టర్, ఏమో నాకేం తెలియదు. సరిగ్గా సృష్టి ఎలా జరిగిందో తెలుసుకోవాలనేదే నా ప్రయత్నం అంతా. రామ్తా, సృష్టి ఎలా జరిగిందో వివరించే ఎన్నో సిద్ధాంతాలను మీరు వినే ఉన్నారు కదా. వాటిల్లో ఏది మీకు నచ్చడం లేదా? మాస్టర్, 2 3 మాటలు మాత్రమే నేను విన్నాను. అన్నిటికన్నా మీ వర్ణనే బాగుంది. రామ్తా, ఎలా? ఎంత విపులంగా? అది ఎందుకు ఉందంటారు? అంత విపులమైన జ్ఞానం ఆ మాట్లాడుతున్న వాడికి ఎలా కలిగి ఉంటుంది అనుకుంటున్నారు? మాస్టర్, అనుభవం వల్ల. రామ్తా, అది సమాధానం. నా అనుభవం ప్రకారం సృష్టి ఇలాగే జరిగింది. మరే పద్ధతిలోనూ ఈ సృష్టి జరగలేదు. నాకున్న జ్ఞానాన్ని నేను వర్ణిస్తున్నాను. మాస్టర్, మరి నాకు సందేహం ఎందుకు కలుగుతుందో అది కూడా మీకు తెలిసే ఉంటుంది కదా.
రామ్తా: బాగా తెలుసు. జ్ఞాపకం చేసుకోవడానికి మీరు ఒప్పుకోకుండా ఉండటమే కారణం. మరో మాట కూడా చెప్తాను వినండి. నా కేసెట్ను మళ్ళీ మరోమారు జాగ్రత్తగా వినండి. ఏ ఇతర సిద్ధాంతాలు సృష్టి క్రమాన్ని ఇంత స్పష్టంగా వర్ణించి చెప్పలేకపోతున్నాయన్న విషయం మీకు అర్థమవుతూనే ఉంది కదా. నా మాటల్లో ఆనందోర్భోచితమైన ఏ మాట లేదన్న విషయము, ఖచ్చితమైన సంభవము, వివరణమే నా మాటల్లో ఉందన్న విషయం కూడా మీకు అర్థమయ్యే తీరుతుంది. సత్యం కూడా అదే. ఇటొచ్చి మిమ్మల్ని నమ్మించడం మాత్రం నా వల్ల కుదిరే పని కాదు. మిమ్మల్ని నమ్మించే ప్రయత్నాన్ని నేను ఎప్పుడు చేయను. ఓ నమ్మకం మీలోనే సహజంగా ఏర్పడాలి గనక. మాస్టర్: పోనీండి. విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవడం కోసం మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగొచ్చునా? రామ్తా మాస్టర్: అడగండి. మాస్టర్: దైవం మానవ దేహాల ద్వారా మరింతగా ఎదుగుతూ విస్తరిస్తున్నాడని మీరు అంటున్నారు కదా. ఆ మాటకు అర్థం దివ్య మానసము మన సృజనాత్మకత ద్వారా, మన ద్వారా మరింత విస్తృతమవుతున్నది అనేగా. రామ్తా: అవును. ఎందుకంటే మీ ఆవిర్భావానికి ముందు మీ తండ్రి అయిన ఆ దైవం అనంత శూన్యంగా, ఏ రూపం లేకుండానే ఉన్నాడు గనక, మహా విస్తృతమైన స్థలావరణగా, ఏ కాంతి లేకుండా ఉన్నారు గనక, తన్ను తాను ధ్యానించి ఉండకపోయినట్లయితే ఆ దైవం అనంత శూన్యుడిగా, ఏ రూపం ఉండకుండా, కాంతి ఏమాత్రం లేని అనంత విస్తృతంగానే ఉండిపోయి ఉండేవాడు కనుక ధ్యానంలో స్థితుడయ్యాడు. కనుకనే ఆలోచన మాత్రమే అయి ఉన్న ఆ దైవం విస్తరించి కాంతి స్వరూపాన్ని పొందగలిగాడు. ఆలోచనకు తొలి పరిణామం ఆ కాంతి. ఆ కాంతిలో నుంచే మనందరము జన్మించాం. ఎందుకోసం ఆ జన్మలు? ఆ దైవం శాశ్వతుడిగా కొనసాగుతూ ఉండడానికే. శాశ్వతంగా కొనసాగడం ఎలా? అది ఆ ధ్యాన మార్గంలోనే మనందరి కాంతి దేహాలు సృజింపబడ్డాయి. ఆత్మాంశల అనవతరణ జరిగిన ఆ అద్భుత క్షణం నుంచే మనమందరం మన విస్తరణను కొనసాగించాం. దైవభావ జురిలోని ఆలోచనలను ఆప్యాయంగా పొదివి పట్టుకొని మనం అనుభూతుల రూపాల్లో మన అంతరాత్మలో ప్రతిష్ఠించుకున్నాం. మనం కూడా ఆ అనుభూతి స్వరూపాన్ని ధ్యానించి సృజనాత్మకతతో ఆలోచనను విస్తరించాం. జగత్ సృష్టి ఇందువల్లే సంభవించింది. పువ్వులు విత్తనాలై మళ్ళీ పుష్పించాయి. జంతువులు భూమి మీద సంచరించాయి. మీ తండ్రి ఆలోచనే, ఆ ఆలోచన స్వయంగా ఇంకా సంభవం కాని ఆ అనుభూతే ఓ అనుభూతిగా మీ అంతరాత్మలో నిక్షిప్తమయ్యేంత వరకు ఆలోచనకు ఏ ఉనికి, ఏ గుర్తింపు ఉండదు. ఆప్యాయంగా స్వీకరించబడి అంతరాత్మలో ఓ అనుభూతిగా నిలిపి ఉంచుకున్నప్పుడే ఆలోచన వాస్తవ రూపాన్ని దాలుస్తుంది. అప్పుడే దానికి ఓ నిర్దిష్ట రూపం, ఓ నిర్మాణ వైచిత్రి, ఓ ఉనికి ఏర్పడుతుంది. గోచరమవుతున్న ఈ సర్వస్వాన్ని సృష్టించింది ఎవరనుకుంటున్నారు? దాన్ని సృష్టించింది దేవుడు కాదు, మీరే. దేవుళ్ళైన మీరే ఈ సర్వస్వాన్ని సృష్టించారు. ఆలోచనను పదార్థంగా పరివర్తించింది స్వయంగా మీరే. ఓ సంభవంగా మీరు ఇప్పుడు అనుకుంటున్నది ఏది అంతరాత్మలో ఓ అనుభూతిగా, ఓ ఆలోచన ఏర్పడి మీ ఆశయానికి అనుగుణ్యంగా కల్పించి సృజింపబడేంత వరకు సృష్టి కానే కాజాలదు. మీ అనుభూతి ఓ ఆలోచనకు పరికల్పించిన విలువలే దానికి ఓ అస్తిత్వాన్ని మీరు సంకల్పించి వ్యక్తీకరించాలనుకున్న రీతిలో ఓ సృష్టిని సంభవం చేస్తుంది. జగత్పిత అనుక్షణం నిరంతరంగా విస్తరించే పద్ధతి ఇదే. ఈ విధంగా సృష్టి స్వరూపం అనుభూతిగా పరిణమిస్తున్న ఆలోచన మాత్రమే. పదార్థపు సృష్టి సంభవిస్తున్న సరిగ్గా ఈ పద్ధతిలోనే. సృష్టించడానికి, పరిణమించడానికి, సంభవించడానికి, వ్యక్తీకరించడానికి, మీరు కోరుకున్నట్లు జరగడానికి అవకాశాలన్నీ అందించి అనుమతిస్తున్నది ఈ ఆలోచనే. మీరు ఎలా జీవిస్తూ ఉన్నా, ఎలాంటి తప్పొప్పుల్ని ఏనాడు ఎంచకుండా ఉన్నదున్నట్లుగా సదా మిమ్మల్ని ఈ జీవశక్తి అపారంగా ప్రేమిస్తూ ఉంటుంది. మీ నిరంతర విస్తరణ ఈ విధంగానే దివ్య మానసాన్ని పరివ్యాప్తం చేస్తుంది. ఆ తండ్రి తన సర్వకార్యాలను మీలోంచే చేస్తూ ఉండటమే కాకుండా అన్ని అనుభూతులను మీ ద్వారానే పొందుతూ ఉన్నాడు. మీరుగానే ఉంటున్నాడు. ఆ దైవమే మీరు. మీ జీవితం ద్వారా అనుక్షణం ఆ దైవం విస్తరిస్తూ ఉన్నాడు. అందువల్లే మీరేం చేస్తున్నా, మీరేం చేసినా దేవుడి దృష్టిలో చక్కగానే కనిపిస్తూ ఉంటుంది. ఈ భూతలం మీద సర్వస్వాన్ని ఆలోచన నుంచి, కాంతి నుంచి మీరే సృష్టించారు. ఈ విధంగా ఈ స్వర్గ సామ్రాజ్యం, ఈ దైవ సామ్రాజ్యం తన ప్రియ సంతానం అంటే మీలోంచి, అంటే తనలోంచే విస్తృతమవుతూ ఉంటుంది.
సృజనాత్మకతను మీ ఆనందం కోసమే వ్యక్తీకరిస్తున్న మహా సౌందర్య స్వరూపులు మీరే కనుక సదా ఆత్మ ప్రేమికులుగానే మీరు అలరారాలి. మాస్టర్, ఎంతో సంతోషం స్వామి. నాకు ఇంకో సందేహం కూడా కలుగుతుంది. మానవుడు 1,50,00,000 సంవత్సరాల నుంచి ఈ భూతలం మీద ఉంటున్నాడని మీరు అంటున్నారు. మరి నాకు తెలిసినంత వరకు సుమారు 10 లక్షల సంవత్సరాలు, మహా అయితే 20 లక్షల సంవత్సరాల నుంచో మాత్రమే భూమి మీద మానవుడి ఉనికికి సాక్ష్యాలు లభిస్తున్నట్లు శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. మరి ఇప్పుడు మీరేమంటారు? రామ్త, ఆ విషయం అర్థమయ్యేందుకు ఇది వినండి. పురాతత్వ శాస్త్రజ్ఞులు తమకు లభించిన వస్తువుల్లోని కర్బన అణుధార్మికతను లెక్కగట్టి ఆ వస్తువు వయస్సును నిర్ణయించి చెబుతారు. ఏ వస్తువుకైనా అణుధార్మికతను తెచ్చిపెట్టే కాంతి మూలం మీ సూర్యుడే. ఆ సూర్యుడి కాంతి భూమి మీద దూసుకువచ్చి ఢీకొంటున్నది మీ శాస్త్రజ్ఞులు ఊహిస్తున్న సమయం నుంచి మాత్రం కాదు. జలంతో ఆవరింపబడి ఎంతో కాలం మీ భూగ్రహణం ఉండేది కనుక. ఆ జలమే మీ సముద్రాలు, భూ వాతావరణం అంతా ఎంతో కారణం జలమయంగానే ఉండేది. ఆ జలమయ గ్రహానికి సూర్యకిరణాలు వచ్చి తగులుతున్నప్పుడు చెదిరిపోతూ ఉండేది, పరావర్తనానికి లోనవుతూ ఉండేది. అందువల్ల ఎక్కడ చూసినా చెదిరిపోతున్న కాంతి మాత్రమే కనిపిస్తూ ఉండేది. కనుక అణుధార్మికతకు లోనయ్యే ఏ వస్తువు ఇప్పుడున్నట్లు అప్పుడు ఉండేది కాదు. అయినా పురాతత్వ శాస్త్రజ్ఞులు మాత్రం మొదటి నుంచి సూర్యకాంతి భూమి మీద ప్రసరిస్తూ ఉన్నట్లే ఊహిస్తూ మానవుడి వయస్సును తమకు లభిస్తున్న పదార్థాల అణుధార్మికతను లెక్కగా పెట్టే పద్ధతిలోనే నిర్ణయిస్తున్నారు. దేవుళ్ళు మానవ ఆకృతుల్లో 1,50,00,000 సంవత్సరాల నుంచి ఈ భూతలం మీద జీవనాన్ని సాగిస్తున్నారు. ఆ మానవాకృతి ఎన్నో పరిణామాలకు ఎన్నోసార్లు లోనైన తర్వాతే ప్రస్తుతపు స్వరూపమే స్థిరపడింది. అయినా సత్యాన్ని నిర్ధారించడానికి ఓ రహస్య కీలకాన్ని మాత్రమే నేను మీకు అందిస్తున్నాను. నిజాల నెటొచ్చి మీ ధ్యాన ధారణలతో స్వయంగా మీరే నిశ్చయించుకోవాల్సి ఉంటుంది. మానవావతార వర్ణనలన్నింటిలోకి నా వర్ణనా కథనాన్నే బాగుందని మీరు ఎందుకు అనుకుంటున్నారో ఇప్పుడు చెప్పండి. మాస్టర్, ఈ కథనమే ఎందుకు బాగుందంటారు? స్వామి, మీ వివరణే అన్నిటికన్నా చక్కగా నచ్చుతుంది గనుక. రామ్త, అంత చక్కగా అది మీకు ఎందుకు నచ్చుతుంది? మాస్టర్, ఎందుకంటే మనమందరం పరిపూర్ణులమేనని, మనమెవరము మరెవరికి తీసిపోమని మీరు అంటున్నారు కనుక, మన ఉనికి శాశ్వతమని మీరు అంటున్నారు కనుక. రామ్త, ముమ్మాటికి అదే సత్యం. ఈ మాటకు అర్థం మతాలు మీరు ఇప్పటి వరకు బోధించిన విషయాలు ఎన్నో అబద్ధాలు కూడా కావచ్చునని. దేనికో అద్భుతమైన మరో అర్థం కూడా ఉంది తెలుసా? దీనికి అద్భుతమైన అర్థం ఇంకోటి ఉంది తెలుసా అంటున్నారు. ఏ యముడు, ఏ నరకము, ఏ పాపము, ఏ అధోగతి భయపెట్టే దేవుడు ఎక్కడా ఉండకపోవచ్చుననేదే నా మాటలకున్న మరో అర్థం. మత బోధనలన్నీ అబద్ధాలే కావచ్చునని. అవన్నీ అబద్ధాలే. దేవతల కన్నా మహోన్నతులు. మానవత్వంలో భాగస్వామ్యం ఓ పవిత్రమైన అనుభవం. మానవత్వాన్ని పొందిన మీరు భగవత్ తత్వాన్ని కూడా సంపూర్ణంగా అనుభవిస్తున్నారు కనుక. ఎంత ఆర్ద్రతను, ఎంత సృజనాత్మకతను, ఎంతో ప్రత్యేకతను సంతరించుకున్న మీరు ఎంతో మహనీయులు, నిజంగా దివ్యులు. మానవుడు నికృష్టుడు అనే బోధనలు ఎన్ని జరిగినా జీవితాన్ని మీరు ఎలా అర్థం చేసుకొని ప్రవర్తిస్తున్నారనే నిజం నిగ్గు తేల్చే ప్రధానాంశం. దైవ మానసంలో శాశ్వత పాత్రను పోషిస్తున్న మీరు నిజంగా దేవుని ముద్దుబిడ్డలే అన్న అవగాహన మీలో ఆవశ్యంగా కలిగి తీరుతుంది. మీరు ఎంత విలువైన వారో ఇప్పటికి మీరు గ్రహించడం లేదు. అయితే తత్ప్రాప్తి మీకు తప్పకుండా కలుగుతుంది. మీరు నాకు మాత్రమే కాకుండా సమస్త విశ్వాల్లోని గోచర అగోచర సర్వజీవ చైతన్యమూర్తులకు సైతం ప్రియ సోదరులే. అపారమైన కృప, అనంత ప్రజ్ఞ, అసమానమైన ప్రేమ అయి ఉన్న ఈ అద్భుత మహాసంకల్పమే దైవమే. మీ ప్రకంపనలు, మీ ప్రవర్తనలు ఎంత దౌర్జన్యపూరితంగా ఉంటున్నా సర్వస్వాన్ని ధరిస్తూ భరిస్తూ కలిపి ఉంచుతుంది. మీ మహా సంపదను పూర్తిగా గ్రహించడం లేదు. మీలో ఏ ఒక్కరు లోపించి ఉన్న ఈ జీవితము, ఈ విశ్వ సమస్తము, ఈ అణు నిర్మాణాలు సృష్టింపబడి ఉండేవే కావు. అద్భుత ప్రజ్ఞతో కొనసాగే ఆలోచనల రీతులన్నీ చిత్రవర్ణాలతో సజీవాకృతులై జరిగే ఈ జగన్నాటకమంతా మీ వల్లే, మీకోసమే ఓ వాస్తవంగా సృష్టింపబడి విరాజిల్లుతుంది, వ్యక్తీకృతమవుతుంది. మీ గురించి మీరు ఎలా ఊహించుకుంటూ ఉన్న ఈ విశ్వ సమస్త శోభలో మీ వంతు సృజనాత్మక
కూడా మేళవించే ఉంది. ఎంతో వైభవపేతులు మీరందరూ కలిసి మానవత్వం అవుతుంది. లెక్కకు మిక్కిలిగా ఎన్నో స్వరూపాలు కనిపిస్తున్నా మీలో ఏ ఒక్కరి ప్రతిరూపం మరెక్కడా కనిపించదు. ఓ మహోన్నతమైన సుందర ధ్యానవనంలో మరింత విలక్షణ సౌందర్యాలతో నిత్యనూతనంగా విరబూస్తున్న వీరులే మీరు. మహా అద్భుతమైన మీ అందరి విభిన్న స్వరూప సౌందర్యాల్లో స్వీయ సంకల్పాలతో సృజింపబడుతున్న మీ దివ్యత్వమే ప్రకటితమవుతూ ఉంది. ఒకప్పుడు కాంతి ప్రభలను విరజిమ్మే ఆలోచనల దొంతరల స్వరూపంతో ఉన్నటువంటి మీరే శాశ్వత వర్తమానంలో కొనసాగుతూ విస్తరిస్తున్న దైవాలు మీరు. ఓ మహోన్నతమైన పరిశోధనా సామ్రాజ్యాన్ని నిర్మించాలన్న సత్సంకల్పంతో ఎన్నో జాగ్రత్తలతోనూ ఎన్నో ప్రయోగాలతోనూ పదార్థంతో దేహాలను లేక ఘనీభవన ప్రక్రియతో తయారయ్యే ఆలోచన స్వరూపాలను మీరు రూపకల్పన చేశారు. స్థూల శరీరధారులైన మీరు భౌతిక తలం మీద మీ అనుభూతుల సృజనాత్మకతను వ్యక్తీకరించగలుగుతూ దైవమనబడుతున్న ఆ ఆలోచనకు ఉన్న అన్ని స్వభావాంశాలను పరిశోధించి గ్రహించగలుగుతున్నారు. ఈ విధంగా అనంత సృజనాత్మకతలో సాగించే మీ సాహస కృత్యాల్లో రూపరహిత కాంతి స్వరూపాలే అయిన మీరు మానవత అనిపించుకుంటున్న పదార్థ కణజాలాల నిర్మిత దేహాలుగా పరివర్తితులయ్యారు. ఆ దేహధారణలో మీరందరూ దివ్య మానవులనే నామవాచకంతో దైవమానసమని కీర్తింపబడుతున్న ప్రజ్ఞను జీవ పదార్థ కణజాలాల రూపాంతర దేహాలతో అభివ్యక్తీకరిస్తున్న వాళ్ళయ్యారు. మానవత అన్నది మహాప్రశస్తమైన జీవ ప్రజ్ఞే. దేహకోశాలలో శ్వాసతో ప్రాణాన్ని నిక్షిప్తం చేయడమే కాకుండా ఆ ప్రాణాన్ని నిలబెట్టి ఉంచుకునే స్ఫూర్తిని వాటిలో ప్రతిష్ఠించడమే కాకుండా ఓ దివ్యాశయంతో మీ శరీరాన్ని తీర్చిదిద్దడానికి పరిణితి దిశలో ప్రవర్ధమయ్యేందుకు మీ మహావివేకాన్ని ఆ జీవ పదార్థపు అణువణువున పొందుపరిచింది మీరే. పరిణామక్రమ శాస్త్రాన్ని మీరే నిర్మిస్తూ వెనుక కాళ్ల మీద లేచి నిటారుగా నిలబడిన నియాండర్తల్ మానవాకృతం నుంచి ప్రస్తుతం హోమోసేపియన్ స్వయం ప్రజ్ఞ మానవతా స్థితి వరకు ఎదిగారు. ఇలా తలం మీద ఈ మానవ పరిణామం ఇలాగే అనేక యుగాల పర్యంతం ప్రవృద్ధమైన ఎన్నో ప్రయోగాలు, ఎన్నో పరిణామాలు, ఎన్నో వేదనలు, ఎన్నో అనుభవాల తర్వాత ప్రస్తుతం నా ముందు కూర్చొని ఉన్న మీ పరిపూర్ణ స్వరూపాకృతుల స్థితిని సంతరించుకుంది. ప్రస్తుతం మీరందరూ భౌతికతలం అనబడుతున్న ఈ భూలోకవాసంలో మీ మహా సృజనాత్మకతను ప్రదర్శించడానికి, అభివ్యక్తీకరించడానికి కృతనిశ్చయులై ఉన్నారు. ఓ మహా గొప్ప జీవిత తలం ఇది. మీ ప్రియ జగత్పిత అయిన ఆలోచన తన ప్రథమ కాంతి స్వరూప స్థితి నుంచి భౌతిక స్థూల దేహం వరకు ఉన్న అన్ని స్వరూపాలను ఈ ఇలతలం మీద ధరిస్తుంది. సర్వత్రా సర్వవ్యాప్తి ఉన్న మహాప్రజ్ఞనన్న విషయం మీకు తెలుసా? సత్యమిదే. ప్రజ్ఞా పదార్థాల పరిణయం పరమోత్తమం స్థాయిలో ప్రదర్శింపబడి ఉన్న ప్రపంచం ఈ భూతలం ఒక్కటే. మానవుల్లారా, మీరు అల్పులని అనుకుంటున్నారా? అగోచర వాస్తవాల కన్నా మీరు ఆదములని అనుకుంటున్నారా? కానే కాదు మాస్టర్. మీ శాశ్వత సంకల్పాల తీరుతెన్నులను పరిపూర్ణంగా అవగతం చేసుకోవడానికి నడుం కట్టిన మహా అన్వేషకులు మీరు. ఈ మానవతలోనే దివ్యత్వాన్ని పొందకపోతే దైవత్వ పరిపూర్ణత్వాన్ని మీరు ఎప్పటికీ గ్రహించలేరు. ఎవరికైనా అది అసాధ్యం. ఎందుకంటే ఆ దైవ సామ్రాజ్యం మహా అపరిమితం. కాంతి పరివ్యాప్తం నుంచి విద్యుదయస్కాంత క్షేత్ర స్థితి నుంచి పదార్థపు వ్యవస్థ వరకు, స్వరూప జగత్తు వరకు అది విపులీకృతమై విస్తరించి ఉంది. ఈ విధంగా దైవం అన్నది మహా తీవ్ర వేగంతో ప్రకంపించే ఆలోచన మాత్రమే కాకుండా అత్యంత అతిసాంద్ర అతి సూక్ష్మ తరంగ వేగాన్ని నిక్షిప్తం చేసుకున్న భౌతిక పదార్థం కూడా. పరిపూర్ణ మానవతను సిద్ధించుకోగలిగినప్పుడే పితృస్థానంలోని ఆ ఆలోచనకు ఉన్న సర్వ లక్షణాలను మీరు అభివ్యక్తీకరించగలుగుతారు. మీరు దేవతలు అయినప్పుడే ఆలోచనగానే కాకుండా, అనుభూతిగానే కాకుండా, జీవధృతి స్ఫూర్తిగానే కాకుండా కాంతి విద్యుదయస్కాంత క్షేత్ర రక్త మాంస పరినిర్మిత భౌతిక దేహ పరిజ్ఞానాలను సిద్ధించుకోగలుగుతారు. పరిపూర్ణ మానవత్వాన్ని సంతరించుకున్న ప్రాజ్ఞులకే దివ్యత్వపు స్థితి ప్రత్యక్ష జ్ఞానం ప్రాప్తిస్తుంది. మీ ఆలోచన తీరుతెన్నుల సంపూర్ణత్వాన్ని, మీ ఉనికి స్థితిని, మీ స్వభావాన్ని, మీ దివ్యత్వాన్ని పూర్తిగా అవగతం చేసుకోవాలంటే సర్వ పరిస్థితులలోనూ సవ్యంగా సర్దుకొని ఉండగల అణుకువ
వినమ్రత, అర్ధత, పూర్తిగా మిమ్మల్ని మీరు ప్రేమించుకోగలిగే నిర్మలత్వం ఉండి తీరాలి. సృష్టిలోని అన్ని తలాల్లోకి ఈ భూతలం మీద కూడా మీరు ప్రవేశించగలిగి ఉండాలి. సంపూర్ణంగా ఈ భూతలం మీద భౌతిక స్వరూపంతో జీవించగలిగినప్పుడే దివ్యత్వ సర్వస్వపు ప్రజ్ఞ మీకు సంప్రాప్తిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్.